ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు పుట్టేవరకు చెప్పుకున్నాం. అయితే అక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం. విదురు ఎవడో కాదండో, ఆ యమధర్మరాజుయే ఒక శాపం వల్ల విదురులా పుట్టడం జరిగింది. అది ఎలా అంటే ఒక రోజు పూర్వం ఒక దేశంలో ఒక మాండవ్య అనే ఒక ఋషి ఉండేవాడు. ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు. అయితే ఆ దేశం పక్కనే ఉంటాడు. ఆయన తపస్సు చేసుకుంటాడు. అయితే ఒకరోజు ఆ రాజ బంగారు హానాలు ఒక ఇద్దరు దొంగలు వచ్చి ఎత్తుకుపోతారు. అయితే రాజు భటువులు వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. అయితే దొంగలు చిరువాడి దాకా వచ్చినాక వారికి మాండవ్య ఋషి తపస్సు చేస్తుండడం గమనిస్తారు వాళ్ళు. అయితే మాండవ్య ఋషి తపస్సు చేసేది చూసి వాళ్ళు బంగారహారాన్ని మాండవ్య ఋషి పక్కన పెడతారు. ఆ దొంగలు పెడతారు. అయితే రాజు భటులు వచ్చి మాండవ్య ఋషిని అడుగుతారు, ఇవి నువ్వేనా దొంగలించింది అని అంటాడు. ఆ మాండవ్య ఋషి తపస్సు కారణంగా మౌనరథంలా ఉంటారు. అయితే వాళ్ళేం చేశారు, ఈయన ఏం మాట్లాడతాడే అందుకే ఈయననే దొంగ అని రాజుకి చెప్తాడు. అయితే రాజు ఏం చేస్తారంటే శూలదండం ఏర్పాటు చేసి ఈయనని కూర్చోపెట్టాలి అని చెప్తాడు రాజు. అయితే ఈయనని కూర్చోపెట్టినాక ఆయన బరువు తట్టుకోలేక ఆయన శూలదండం ఆయన చర్మం లోపలికి వెళ్తుంది. అందుకే ఆయన మరణిస్తాడు. స్వర్గలోకంకి వెళ్ళినాక నా మరణంకి కాలమే ఏంటి అని అక్కడున్న దేవతలని అడగంగా దేవతలు ఆలోచించి నీకు యమధర్మరాజుయే ఈ కాలంకి సమాధానం చెప్తారు అని పంపిస్తారు. అయితే యమధర్మరాజుని పిలువగా యమధర్మరాజు వచ్చి మాండవ్య ఋషి ఏం చెప్తారు అంటే నేను చంపిన దానికి కారణం ఏంటి యమధర్మరాజు అని అడుగుతాడు. అయితే యమధర్మరాజు ఏం చెప్తారంటే నువ్వు చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక తేనీగను ఒక ముళ్ళుతో కూర్చును, అది చనిపోయింది, అందుకే నీకు కూడా ఇలాంటి శిక్ష జరిగింది అని యమధర్మరాజు చెప్తాడు. అయితే మాండవ్య ఋషి ఏం చెప్తారంటే నేను చిన్న వయసులో చేసిన దానికి నేను ఏదో పొరపాటుగా నాకు తెలియని దానితోనే చేసిన అని ఒక శాపం విధిస్తారు. అదే నువ్వు దాసీ కల్పులుగో విదురిగా పుట్టేదవు గాక అని శపిస్తారు. అయితే ఇప్పుడు ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడికి వివాహం చేయాలని వాళ్ళకి విద్య నేర్పించిన భీష్ముడు సత్యవతి దగ్గరికి తీసుకువెళ్ళిండు. అయితే వాళ్ళ ముగ్గురికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుండు. అయితే ధృతరాష్ట్రునికేమో గాంధార రాజ్యంలో గాంధారి అనే ఒక ఆమెనిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ భీష్ముడు గాంధార రాజ్యంకి వెళ్ళి గాంధారి వాళ్ళ నాన్నకి చెప్తారు. అయితే గాంధారి వాళ్ళ నాన్న ఓకే అంటారు. అయితే గాంధారితో పాటు గాంధారి గుడ్డివారైన
ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవని తెలుసుకొని తను కూడా ఒక గదిలోకి వెళ్ళి ఒక తాడుతో తన గంతలని కట్టుకుంది. ఆమె జీవితంలో ఆ గంతలని తీయలేదు. అయితే ఆమెతో పాటు హస్తినాపురంకి శకుని కూడా తోడుగా వస్తారు. భీష్ముడు, గాంధారి, శకుని హస్తినాపురంకి వస్తారు. అయితే గాంధారికి ధృతరాష్ట్రునికి వివాహం అవుతుంది. అయితే పాండురాజుకి కూడా వివాహం కావాలని అక్కడ కుంతి భోజ రాజ్యంలో కుంతి భోజుడు తన కుమార్తె అయిన కుంతికి స్వయం ధనం ఏర్పాటు చేసి అక్కడ చిన్న విషయం చెప్పుకున్నాం. కుంతి ఎవరో కాదు, శ్రీకృష్ణుడి యొక్క అత్త. అయితే శ్రీకృష్ణుడు ఒక నాన్న వాళ్ళ బిడ్డ. అయితే ఆయన పేరు ఏంటి అంటే సువసేనుడు. అయితే ఆయన కుంతి భోజుడికి సంతానం లేదని దప్పట్ట చేస్తారు సుదసేనుడు. అయితే అక్కడనే ఇంకొక చిన్న విషయం చెప్పుకున్నాం. అదేంటి అంటే కుంతి 16 years ఉన్నప్పుడు కుంతి భోజ రాజ్యంకి దుర్వాస మహాముని వస్తారు. అయితే ఆయనకి ముక్కు మీదనే కోపం ఉంటుంది. ఆయన వచ్చినాక కుంతి భోజుడు ఏం చెప్తాడంటే, తల్లి ఈయన మన రాజ్యంలో 2 రోజులు ఉంటాడు, నువ్వు ఆయనకి మంచిగా సేవలు చెయ్యి అని కుంతి భోజుడు తన కుమార్తె అయిన కుంతికి చెప్తారు. అయితే దుర్వాసమునికి కుంతి మంచిగా సేవలు చేసినాక దుర్వాసముని ఒక వరం ఇస్తాడు. అది నీకు ఏ దేవుణ్ణైతే కుమారుణ్ణి అడుగుతావో ఆ దేవుని నీకు కుమారుడిని ఇస్తాడు అని ఒక మంత్రం చెప్పి వెళ్ళిపోతాడు తపస్సు చేయడానికి అడవికి. అయితే ఆ కుంతి ఏం చేస్తారంటే 16 వయసులో తెలియని వయసు కాబట్టి ఇదేదో బాగుంది, మనం కూడా ఒకసారి జపిస్తాం అని నది పక్కన కూర్చొని ఆ మంత్రంని జపిస్తుంది. ఆ సూర్యదేవుని ఒక కుమారుడు కావాలని ఆ మంత్రము జపిస్తుంది. అయితే సూర్యదేవుడు గరమేసి సూర్యదేవుడు ప్రకాశిస్తూ అక్కడికి వస్తారు. అయితే సూర్యదేవుడు ఒక ఆ కర్ణుడిని ఇస్తాడు. కర్ణుడు కుంతికి మొదటి పుట్టినని కుంతి వరం కోరింది. అందుకే సూర్య భగవానుడు కర్ణుడిని నియమించి కుంతికి. అయితే కుంతి ఏం చెప్తుందంటే ముందట లేదు లేదు సూర్య భగవాన్, నేను చిన్న వయసులోనే ఉన్నా, నాకు కుమారుడు వద్దు, ఎందుకంటే నేను పెంచుకోలేను అని చెప్తుంది. అయితే సూర్య భగవానుడు ఏమంటారు అంటే, లేదు తల్లి, మేము ఇచ్చిన వాళ్ళని మళ్ళీ తీసుకోలేము అని కౌచకుండరాలు ఇచ్చి వెళ్తారు. అయితే కుంతి ఒక పెట్టెలో వేసి నది తీరాన వదిలేస్తుంది. అయితే ఆ పెట్టె తేలుకుంటూ ఒక సూత కుటుంబానికి దొరుకుతుంది. అక్కడ వాళ్ళకి సంతానం లేదు. అయితే అక్కడ ఒక రాధా ఒక ఆమె ఉంటుంది. ఆ ఆమెకి ఈ కర్ణుడు దొరుకుతాడు. అయితే ఆమె పెరిగి పెద్దగా చేస్తుంది మంచిగా. అయితే వాళ్ళ రాధా ఒక అతయుడు అని కర్ణుడికి పేరు మార్చింది. అయితే రాధా ఒక
భద్ర పేరు అతిరథుడు అయిన భీష్ముడి రథసారిగా పనిచేస్తూ ఉంటారు. అయితే కుంతి ఆ పాండురాజు దగ్గరికి వచ్చినాక పాండురాజు మెడలో పువ్వుల దండ వేస్తుంది. అయితే పాండురాజుకి కుంతికి పెళ్ళి అవుతుంది. నెక్స్ట్ విదురుడికి కూడా ఒకలేక పెళ్ళి అవుతుంది. ముగ్గురికి పెళ్ళి అయినాక వాళ్ళ ముగ్గురికి రాజాలు ఇచ్చేద్దామని సత్యవతి దేవి భీష్ముడికి చెప్తారు. అయితే వాళ్ళ ముగ్గురిని ఒకరోజు సింహాసనంలో కూర్చోపెట్టి విదురుని ఏమో ప్రధానమంత్రిగా నిర్మాణిస్తారు. ధృతరాష్ట్రునేమో రాజుగా నిర్మాణిస్తారు. పాండురాజునేమో సైన్యాధిపతి చేస్తుండగా ఆ విదురుడు లేచి లేదు, గుడ్డివాడు కాబట్టి ఈ రాజు కాలేడు అని చెప్తాడు. విదురుడికి ఏమో ప్రధానమంత్రిగా నిలబెడతాడు. పాండురాజునేమో రాజు చేసేస్తారు. ధృతరాష్ట్రుని ఏమో సైన్యాధిపతి చేస్తారు. అలా ముగ్గురికి అలా పాండురాజు పరిపాలన చాలా బాగుంటుంది. శ్రీరాముడు అప్పుడు తన రాజ్యాన్ని ఎట్లా పరిపాలించిండేమో పాండురాజు పరిపాలన కూడా అలాగనే నడుస్తూ ఉండేది. అయితే ఒకరోజు పాండురాజు యుద్ధంకి అని ఒక రాజ్యంకి వెళ్తుండగా రాజు ఏమంటారంటే, లేదు నేను నీతో యుద్ధం చేయలేను, కాకపోతే నా బిడ్డని నీకు పెళ్లి చేస్తా అని చెప్తారు. అయితే ఆమె పేరు మాద్రికి కుంతికి పాండురాజుకి పెళ్లి అవుతుంది. పాండురాజుకి ఇప్పుడు ఇద్దరు భార్యలు అవుతారు. అయితే ఒకరోజు కుంతి మాద్రి పాండురాజు దగ్గరికి వచ్చి, మనము కొన్ని రోజులు విహారయాత్ర చేద్దాం అని చెప్తారు. అయితే విహారయాత్రకి పోతారు. అక్కడ పోయాక కుంతి మాద్రి ఏమంటారంటే, పాండురాజు మేము ఇట్లా నువ్వు వేటాడితే చూడాలి అని ఉంది అని చెప్తారు. అయితే ఆ పాండురాజు అడవికి వెళ్తాడు. తనకి ఒక్క జంతు దొరకంలో చిరాకు పడతాడు. అప్పుడు సూర్య అస్తం అయిపోతుంది. అయితే అక్కడ 2 జింకలు సేద తీరుతుండగా చికాకులో 2 బాణాలు వేస్తారు. అవి 2 జింకలకి తాకుతాయి. మళ్ళీ నిజం రూపాన్ని చేసి ఋషి ఏమంటారంటే, నువ్వు నీ భార్యతోని ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో నువ్వు కూడా ఇట్లనే చనిపోతావు అని ఆయన కూడా చనిపోతాడు. అయితే పాండురాజు బాధగా కుటీరంకి వచ్చి మాదిరికి కుంతికి ఆ విషయం శాపం గురించి చెప్తాడు. అయితే పాండురాజు బాధపడడం చూసి కుంతి మాదిరి ఓదార్చిస్తాడు. అయితే ఒకరోజు అదే సమయంలోన హస్తినాపురం రాజ్యంకి వెళ్ళి భీష్ముడికి చెప్తాడు, నేను రాజుగా ఉండలేను, ధృతరాష్ట్రుని రాజు చేయాలి అని చెప్తారు భీష్ముడికి. భీష్ముడు ఓకే అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఏమో రాజుగా ఉంటాడు. ఆ పాండురాజు ఏం చేశాడంటే, తన దుస్తులని ఒక పెట్టెలో ఉంచి పాత దుస్తులనే వేసుకుంటాడు. అయితే అడవికి వెళ్తారు. అడవికి వెళ్ళంగా ఒకరోజు తపస్సు చేస్తుండగా అక్కడ 7 మెంబర్స్ వసువులు వెళ్ళడం చూస్తారు. అయితే ఋషులు, నేను కూడా మీతో పాటు స్వర్గంకి వస్తా అని చెప్తారు. లేదు, నీకు 2 భార్యలు ఉన్నారు,
కాకపోతే వాళ్ళకి సంతానం లేదు. నీకు సంతానం అయినాకనే నువ్వు దేవలోకంకి రావచ్చు అని చెప్పి వెళ్ళిపోతారు. అయితే పాండురాజు బాధతో కుటీరంకి వచ్చి కుంతికి చెప్తాడు. అయితే కుంతికి చిన్న వయసులో 16 years అప్పుడు దుర్వాసముని చెప్పిన ఆలోచన వస్తుంది. అయితే ఆ మంత్రం గురించి పాండురాజుకి చెప్తారు. అయితే పాండురాజు ఏమంటారంటే, మనకి తెలివైన కుమారుడు పుట్టాలి, అందుకే నువ్వు యమధర్మరాజుని వరం అడుగు అని చెప్తారు. ఆ కుంతి వరం ప్రార్థిస్తారు. అయితే యమధర్మరాజు వచ్చి ఆ కుంతికి ఒక బాలుని ఇస్తారు. ఆ బాలుని పేరే ధర్మరాజు. అయితే ఇంకొక వరం అడుగు అని చెప్తారు. అయితే అది వాయుదేవుణ్ణి బలమైన ఆయన కావాలి అని చెప్తారు. అయితే వాయుదేవుణ్ణి అడుగుతారు. అయితే వాయుదేవుడు వాయుదేవుడు మంత్రం చదువుతుంది. అయితే వాయుదేవుడు వచ్చి ఒక కుమారుణ్ణి ఇస్తాడు కుంతికి. ఆయన పేరు ఏంటి అంటే బాలభీముడు. అయితే నెక్స్ట్ ఇంకొక ఆయనని అడుగు అంటే అదే హస్తినాపురంలో ఆ గాంధారికి కూడా గర్వం పెరుగుతుంది. అయితే గాంధారికి ఎందుకు పిల్లలు పుడతారు అని గాంధారి కడుపుని ఇట్లా కొడుతుంది. కడుపులోకి వెళ్ళి ఒక పిండం వస్తుంది. అది సత్యవతి దేవి చూసి తన కుమారుడు అయిన వేదవ్యాసుడిని పిలిపిస్తుంది. వేదవ్యాసుడు వచ్చి ఆ పిట్టినని 100 భాగాలుగా చేసి 100 కుండలుగా పెడతాడు చీకటి రూమ్లో. అవి ఒక కుండ పలిగిపోయి అలాకెళ్ళి ఒక బాబు వస్తాడు. ఆ బాబు ఆయన పేరు దుర్యోధనుడు. అయితే ఆయన బయటికి వచ్చినప్పుడు భూమి ఆకాశం మొత్తం దద్దరిల్లిపోతారు. అదే సమయంలో కృష్ణుడు కూడా పుడతారు. ఎందుకు అంటే దుర్యోధనుడిని కృష్ణుడు అంతం చేయడానికి కృష్ణుడు కూడా పుడతాడు. ఎందుకు ఆ భూమి ఆకాశం దద్దరిల్లిపోతుంది అంటే దుర్యోధనుడు చెడు బుద్ధివాడు కాబట్టి అట్లా అల్లకలడం అవుతుంది. అయితే పాండురాజు ఇంకొక వరం అడగమని చెప్తారు. అది ఇంద్ర భగవానుడిని ఒక కుమారుని ఏమని చెప్పు అని చెప్తారు. అయితే కుంతి మళ్ళీ ఆ మంత్రం ప్రార్థించగా ఇంద్ర భగవానుడు అర్జునుని కుంతికి ఇష్టం. ఆ రకంగా నరనారాయణుడు పుట్టడం జరిగింది. అయితే పాండవులు కౌరవులు ఇద్దరు పుట్టడం జరిగింది. 100 మంది. ఆ కౌరవులకి ఏమో ఒక ఆడబిడ్డ పుడుతుంది. ఆమె పేరు ఏమో దుశ్శల. మాదిరి బాధపడడం పాండురాజు చెప్తారు. అయితే కుంతిని పిలిపించి అయితే ఎందుకు నువ్వు ఇట్లా ఏడుస్తున్నావు అనగా, కుంతి మా అక్క అయినటువంటి కుంతికి ఏమో పిల్లలు పుట్టిర్రు, మళ్ళీ నాకేమో పిల్లలు పుట్టలే అని చెప్తుంది. అయితే కుంతి ఏం చేస్తుందంటే ఆ మంత్రంని మాద్రికి చెప్తుంది. మాద్రి ఆ మంత్రంని జపించగా అశ్విని దేవతలు నకులుడు సహదేవుడిని ప్రార్థిస్తారు. అయితే పాండవులు కౌరవులు పుట్టడం జరిగింది. వాడి పేరేంటి అంటే మొదటి అయిన పేరు ఏంటి ధర్మరాజు. నెక్స్ట్ అయిన పేరు ఏంటి బాలభీష్ముడు.
బాలభీముడు. థర్డ్ పేరు అయితే అర్జునుడు. ఫోర్త్ అయిన పేరేమో నకులుడు. ఫిఫ్త్ అయిన పేరు ఏమో నకులుడు సహాయం. ఆ రకంగా పంచపాండవులు పుట్టడం జరిగింది. నమస్కారం.